ఏ ఒక్కదానికైనా నాకు సంబంధం లేదని మీరంటే చెప్పగలరా? ఆలోచించమని అడుగుతున్నా. అంటే ఎప్పుడో మీరే అవకాశవాద రాజకీయాలకి తెరలేపి ఈరోజు పాపం పల్లెల్లో అమాయకులు రెచ్చలు కొట్టి గొడవలు పెట్టి కొట్టుకునేలాగా చేస్తుంటే అది పాపం కదా అని అడుగుతున్నా. మీరే రేపు ఎవరితోనే అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళ పరిస్థితి ఎందుకు పాపం? ఒక ఊళ్ళో ఒకరు కొడితే దెబ్బలు తిన్న వ్యక్తి రేపు గమ్మనే ఎందుకుంటాడు? ఈరోజు బలహీనుడుగా ప్రభుత్వం ఉందని అధికారం ఉందని భయపడి ఉన్నా కొన్ని రోజులు పోయిన తర్వాత వాడికి ఏదో ఒక రోజు కోపం వచ్చిన రోజు అవకాశం వచ్చిన రోజు తిరిగి ఒక్కరినొకరు ఆ ఫ్యాక్షన్కి వెళ్ళిపోతే పల్లెల్లో అశాంతత వస్తుంది కదా. పచ్చటి పల్లెల్లో మమ్మల్ని ఈరోజు విలన్లుగా చూపించి మీరు ఈరోజు పదవులు పొందాలనుకుంటే పదవి పొంది సంతోషిస్తాం మేము. కానీ మీ క్యారెక్టర్ ఏంటి? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నాని అన్న. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఎప్పుడు కరెక్ట్గా లేవు, పరిస్థితిని బట్టి పోయావు. చక్కగా అబద్ధాలు చెప్పగలవు. నువ్వే తమరేమి పెద్ద భయపడే వ్యక్తి కూడా కాదు. ఏమి లేనప్పుడు అడ్డదొడ్డమైన వ్యక్తిగత విమర్శలు చేసేసి క్యారెక్టర్ అసెస్ చేసేసి దారుణమైన క్యారెక్టర్ అసెస్ చేసేసి మనిషిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాం. నిజంగా చెప్పు, మీ పైన మేము క్యారెక్టర్ అసెస్ చేయాలనుకుంటే, మీ పైన మీ కుటుంబం పైన మీ పరిస్థితుల పైన చేయాలనుకుంటే మీ పరిస్థితి ఏంటి? బంగారం లాంటి బిడ్డ మీ కోడలకు వచ్చింది. క్యారెక్టర్ అసెస్ చేయడం స్టార్ట్ చేస్తే నీ కుటుంబ సభ్యుల దగ్గర కూడా మీరు తమరు నాని అన్న దోషగాన్ని పడుకోవాల్సి వస్తుంది. అది ఎప్పుడు కూడా సాంప్రదాయం కాదు. క్యారెక్టర్ అసెస్ చేయడం ఆ సంస్కృతి కూడా కాదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. రాజకీయాలైనా మాట్లాడాలి. మీరు మాట్లాడినా, మీ శ్రీమతి నానిగారు మాట్లాడినా క్యారెక్టర్ అసెస్మెంట్కి ఇచ్చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజలు కన్ఫ్యూజ్ చేసి అవతల వ్యక్తిని కరెక్ట్ కాదు. ఇది సంస్కృతి ఎప్పుడు కూడా మంచిది కాదు. ఆ వ్యక్తికి నాయకత్వ లక్షణాలు లేనట్టుగా ప్రతి ఒక్కరూ భావిస్తారన్న విషయాన్ని కూడా గమనించాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మీ ద్వారా చెప్తున్నా. ఆ సార్ ఎవరు నాకు కిలార్ రాజేష్ గారు నాకు తెలియదు. ఒక అధికారి చెప్పాడు పోతే, సార్ ఏంది ఇది, అసలు జరిగింది ఏంది, వాస్తవం ఏంది, మీరు నాన్నగారికి చెప్పచ్చు కదా అంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు, సార్ కిలార్ రాజేష్ గారితో మాకు చెప్పిస్తున్నాడు సార్, ఈజ్ వెరీ క్లోజ్ టు లోకేష్ సార్ అండ్ చంద్రబాబు సార్. తను చెప్పినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి సార్, వినాల్సి వస్తుంది. పాప అతను ఎక్కడో ఉంటాడు, నాకు తెలియదు కూడా ఆ సార్ ఎవరు, కిలార్ రాజేష్ సార్. ఆయన పేరు చెప్పి మీరు దందాలు చేయడం ఏంది, తన పేరు చెప్పి కిలార్ రాజేష్ గారి పేరు చెప్పి ఈ అక్రమం చేయడం ఏంది, తన పేరు చెప్పి అధికారులను బెదిరించడం ఏంది, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆలోచన చేయాలి. దయచేసి అలాంటి సంస్కారం అలాంటి పరిస్థితులు వద్దని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి అడుగుతాం, నిజంగా ఒక విషయంలో నేను మెచ్చుకుంటాం. ఆ రోజు నాని అన్న మాతో సఖ్యతగా ఉండుండొచ్చావు, కానీ మాతో పోరాటం అయితే మటుకు జనసేన దేవర మనోహర్ గారు, బీజేపీ పురుషోత్తనాయుడు గారు చేశారు. ఆ రోజు పోరాటం ఏదో కొద్ది గొప్ప చేస్తుంటే వాళ్ళు చేశారు. ఆ రోజు మీకన్నా వాళ్ళు 100 రెట్లు ఎక్కువ చేశారు. మేము కూడా దగ్గరగా చూసాము. వాళ్ళు చిన్న చిన్న పార్టీలు కావచ్చు. అదే రకంగా ఈరోజు మళ్ళీ ఫైనల్గా ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకునేలా రాజకీయాల్లో వ్యవహరించకూడదని చెప్తున్నాం. ఈరోజు ఆత్మహత్యలు అంటున్నాం, ఈ మధ్య చెప్తుంటాం. నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఏంటంటే, ఆ రోజు చంద్రగిరి టవర్ క్లాక్ కాడికి వెళ్ళి కిరోసిన్ టిన్ని తీసుకున్నాం, పోసుకొని నేను కాల్చుకుంటాను. ఆర్టీఓ ఆఫీస్ కాడికి వచ్చారు నాని అన్న, పెట్రోల్ పోసుకొని పైన సూసైడ్ చేసుకుంటానని చెప్పి. తర్వాత సీట్ ఎవరని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సీట్ ఎవరంటే పాయిజన్ బాటిల్ పెట్టుకుని ఫస్ట్ లిస్ట్లో సీట్ రాలేదని పాయిజన్ బాటిల్ సెల్ఫ్లో పెట్టి వీడియో పెట్టి సూసైడ్ చేసుకుంటాను. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను కానీ ఓడిపోతే 4వ తేదీన శవం చూస్తారన్న. పబ్లిక్లకి వెళ్ళి చెప్తే చెప్పినావు. సాక్షాత్తు లోకేష్ బాబు గారు
లోకేష్ గారు బహిరంగ సభలోనే 4వ తేదీ నిన్న మర్చిపోవచ్చు మీరు ఓడిపోతే అని చెప్పి కిరోసిన్ పోసుకుంటానంటున్నావు, పెట్రోల్ పోసుకుంటానంటున్నావు, పాయిజన్ తాగుతానంటున్నావు, రకరకాలుగా ఓటు వేయకపోతే 4వ తేదీని చనిపోతానంటున్నావు. దయచేసి ఒక నాయకుడని వాడు ఇప్పుడు అలాంటి పదాలు వాడకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది. రేపు తెల్లారితో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు పాపం ఖర్చు పెట్టారు, అప్పులు చేశారు, ఆస్తులు అమ్మారు, పాపం బాగా కష్టపడి నాణ్యన కోసం కష్టపడి ఎన్నికల్లో గెలుపుకి వాళ్ళ శక్తి చాలా మంది పనిచేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళు బలమైన నమ్మకంతో ఉన్నారు. నాన్నగారు ఎమ్మెల్యే అయిపోయారు, మాకంతా కూడా పదవులు వస్తాయి, అన్ని రకాల అభివృద్ధి చెందుతాం, మాకంతా కూడా ఇంకా పండగే పదవుల పండగే అనుకుంటున్నారు. నాన్నగారు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, నీ మీద నమ్మకంతో నీకు ఎన్నుముకలాగా పనిచేశారు వాళ్ళందరూ కూడా నీ పార్టీలో ఉన్న నాయకులు. ఈరోజు వాళ్ళు ఎవరైనా వచ్చే పదవులు అడిగితే నేను సూసైడ్ చేసుకుంటానన్నావు అంటే మీరు సూసైడ్ చేసుకుని వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. అర్థం కాక ఇది మిమ్మల్ని నమ్మి నేను వెనక నిలబడ్డారు కాబట్టి దయచేసి గతంలో అంటే అన్నావు, ఎమ్మెల్యేగా పరిపాలనలో కూర్చున్నావు, కానీ మీ దగ్గరకు వచ్చే పదవులు అడిగిన వ్యక్తులు, పనులు అడిగిన వ్యక్తులకి ఈ ఫార్ములాని వాడొద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, పరిపాలన మీరు చేయాలి, పరిపాలనలో ప్రశ్నించడం మేము చేయాలి. ప్రతిపక్షంలో ప్రశ్నించే హక్కు మాకిచ్చారు ప్రజలు, పరిపాలించే హక్కు మీకిచ్చారు. హుందాగా మీరు నిజాయితీగా పరిపాలించారు.